హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు సింపుల్గా చాలా తొందరగా వచ్చేసే డ్రెస్ కటింగ్తో వచ్చానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈజీగా మనం కట్ చేసుకునే పద్ధతి అండి ఇది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా కట్ చేయడం వల్ల చాలా తొందరగా వస్తుంది. నేను ఈ డ్రెస్ పొడవు వచ్చి 36 అండి, చెస్ట్ వచ్చి 32, తర్వాత నడుము వచ్చి 28 అండి, అలాగే సీట్ వచ్చి 32. దానికి మనం డివైడ్ చేసుకోవాలండి. 4గా డివైడ్ చేసుకొని మనం ఎంత వచ్చింది అనేది మనం 4 ఫోల్డింగ్సే కదా, మనం 4 మడతలు వేసుకొని కదా డ్రెస్ అనేది కట్ చేసుకుంటాం. అందుకని అది 4గా డివైడ్ చేసుకోవాలండి. మనకి ఫుల్ కొలతలు ఎంత వచ్చాయో దాన్ని డివైడ్ చేసుకోవాలండి 4గా. ఇలా చేసుకున్నాక ఎంత వచ్చింది అనేది మనం కొలతలో ఒక దగ్గర రాసుకొని ఇలా చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడైతే నాకు షోల్డర్ 5.5 తీసుకున్నానండి. దాన్ని నెక్కి 2.5 ఇంచెస్, షోల్డర్కి 3 ఇంచెస్ పెట్టుకుంటానండి నేను. లేదు షోల్డర్ ఇంకా కొంచెం చిన్నగా రావాలంటే 5 ఇంచెస్ పెట్టుకుంటానండి. తర్వాత మనకి చెస్ట్ డౌన్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటాను. నడుము అదేంటి కట్స్ దగ్గరికి మనం సీట్ వచ్చేసి 18.5 తీసుకుంటానండి. బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకైతే 19 ఇంచెస్ తీసుకుంటాను సీట్ దగ్గర. తర్వాత చెస్ట్ వచ్చి మనకి 8.5 అండి, అలాగే నడుము 7.5, సీట్ కూడా 8.5 అండి. ఇలా మనకి ఎంతైతే వచ్చిందో దాన్ని డివైడ్ చేసుకొని మనం కొలతల ప్రకారం పెట్టుకున్న తర్వాత మనం ఖర్చు కూడా తీసుకోవాలండి. ఖర్చు పెట్టుకుంటే సన్నంగా ఉన్న వాళ్ళు అయితే ఖర్చు ఉంటే తర్వాత యూజ్ అవుద్ది, లేదంటే అది మీ ఇష్టం అండి. కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఖచ్చితంగా 2 ఇంచెస్ ఖర్చు పెడతాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఖర్చు ఉంటుంది కాబట్టి వేరేగా మనం ఇప్పుకోవడానికి బాగుంటుంది. అందుకని చెప్పి నేను 2 ఇంచెస్ పెడతాను. ఇలా తీసుకున్న తర్వాత మనం కట్స్ కింద వచ్చేసి 11 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ సైజుకి వచ్చి కరెక్ట్గా 11 ఇంచీలు అయితే సరిపోతుంది. అలాగే కట్స్ కుట్టడానికి 1 ఇంచ్ తీసుకుంటే కట్స్ అనేవి నీట్గా వస్తాయి. ఈ కటింగ్ వీడియో పెడుతున్నాను కదండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను వీలైతే. ఎందుకంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో తీయడానికి అవ్వడం లేదు, అందుకని చెప్పి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదు, ఓన్లీ కటింగ్ వీడియోసే పెడుతున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఈ నెక్ పెట్టుకుందాం అనుకున్నానండి టాప్కి, కాకపోతే దానికి నెక్ వచ్చేసింది కదా, అందుకని చెప్పి నేను పెట్టుకోవట్లేదు. రౌండ్ నెక్ వచ్చేసింది దానికి. ఇప్పుడైతే మనకి పొడవు 36, తర్వాత షోల్డర్ 5.5, షోల్డర్ 3 ఇంచెస్, నెక్ 2.5 అండి 5.5కి. తర్వాత చెస్ట్ 8.5, నడుము 7.5, సీటు 8.5, కింద లేయర్ వచ్చేసి 11 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ అండి. మనకు ఖర్చు బాడీ దగ్గర 2 ఇంచెస్ తీసుకుంటాము. ఇలా డ్రాయింగ్ వేసుకున్నాక మనం కట్ చేసుకోవడమేనండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. నేను ఒక 5 to 6 డేస్ నుంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం లేదు, కొంచెం హెల్త్ బాగాలేక. ఈ వీడియో కూడా తీసి 6 డేస్ అవుతుంది, కాకపోతే అప్లోడ్ చేయడం అవ్వలేదు. కాబట్టి కొంచెం నా వీడియో ఏమైనా క్లియర్గా లేకపోతే కామెంట్ చేయండి, క్లియర్గా తీసి పెడతాను. మీకైతే తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను డాట్స్ పెట్టుకుంటున్నానండి. మనకి ఎక్కడెక్కడైతే అంటే మనం ఒక సైడే కదా డ్రాయింగ్ వేస్తాము, మిగతా 3 సైడ్స్కి కొంచెం క్లియర్గా ఉండడం కోసం డాట్స్ అనేవి పెట్టుకుంటానండి, చిన్న టాకస్ లాగా. అలాగే హ్యాండ్స్ కూడా చూసారు కదా, నేనేం చేస్తాను వీడియో తీసేటప్పుడు చూసుకోలేదు, బాగా దగ్గర పెట్టేసాను, అందువల్ల హ్యాండ్స్ డ్రాయింగ్ మీకు కనిపించలేదు. అందుకనే హ్యాండ్స్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. నెక్స్ట్ వీడియోలో వేరొక డ్రెస్ కటింగ్ చేసినప్పుడు క్లియర్గా పెడతాను. ఇప్పుడు లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని మన
ఒరిజినల్ టాప్ ఏదైతే ఉందో దాని మీద పెట్టుకొని కట్ చేసుకోవాలండి. 3 ఇంచెస్ మనం లైనింగ్ తక్కువ తీసుకున్నాం కదా, మనది 36 లెంత్ అయితే మనం 33 తీసుకున్నాం లైనింగ్. ఎందుకంటే మనం టాప్ ఒరిజినల్ టాప్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా తీసుకోవాలి, లైనింగ్ అనేది చిన్నది తీసుకోవాలి, 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నాకు ఫ్రంట్ నెక్ ఇచ్చాడు కదండి, అందుకే విడివిడిగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరేగా, లేదంటే రెండు ఒకసారి కట్ చేస్తాను. ఇలా రెండు సమానంగా పెట్టుకుని కట్ చేసుకోవడమేనండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేను లైనింగ్ తడపలేదండి, రెండు కాటన్ కాబట్టి. హ్యాండ్స్కి ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా కట్ చేస్తున్నానండి. చిన్న హ్యాండ్సే పెట్టానండి, 5 ఇంచెస్ పెట్టాను హ్యాండ్స్కి. 1 ఇంచ్ ఫోల్డింగ్కి 4 ఇంచెస్ హ్యాండ్స్ అండి, అందుకని చెప్పి 5 ఇంచెస్ పెట్టాను. టాప్ కటింగ్ అయితే ఇంత చాలా ఈజీ అండి, నేర్చుకుంటే చాలా త్వరగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.